Hi Andy, this is Dr. P. Ravikiran, General Physician and Diabetologist at Onos Robotics Hospital, Champapet. Let's discuss about diabetic foot in detail. అసలు డయాబెటిక్ పేషెంట్స్లో డయాబెటిక్ ఫుట్ ఎందుకు జరుగుతుంది, కారణాలు ఏంటిది, అని మనం ప్రివెంట్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి. మెజారిటీ ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్లో అన్కంట్రోల్డ్ షుగర్స్, హై షుగర్స్ ఉండడం వలన మేజర్ బ్లడ్ వెల్స్, రక్తనాళాలు మరియు నరాలు, నర్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. బ్లడ్ వెజల్స్లో ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ లోపల ఫ్యాట్ కొలెస్ట్రాల్ చేరడం వలన ఆ బ్లడ్ వెజల్స్ డయామీటర్ సన్నగా అవడం వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గడం జరుగుతుంది. అలానే షుగర్ అనేది నరాలని చంపేస్తుంది. సో దానివల్ల పెరిఫరల్ న్యూరోపతి అండ్ వాస్కులర్ కాంప్రమైజ్ జరుగుతుంది. ఈ రెండు జరగడం వలన దెర్ ఈజ్ అడిటివ్ ఎఫెక్ట్. ఒక డయాబెటిక్ పర్సన్కి చాలా రోజుల నుంచి నరాలు డ్యామేజ్ అవ్వడం వలన వాళ్ళకి వేడి మీద కానివ్వండి, చల్లదన సర్ఫేస్ మీద కానీ కాలు పెట్టినప్పుడు వాళ్ళకి ఆ సెన్సేషన్ తెలియదు. ఎస్పెషల్లీ వేడి సర్ఫేస్ మీద పెట్టినప్పుడు మనకు వేడి ఉంటే మనకు ప్రొటెక్టివ్ మెకానిజం మనం కాల్ని తీసేయడం వల్ల మనని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. కానీ వాళ్ళకి ఆ నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఇంకా సెన్సేషన్ తెలియకపోవడం వల్ల ఎక్కువసేపు ఒకటి డ్యామేజింగ్ సర్ఫేస్ మీద కాలు పెట్టడం వల్ల వాళ్ళకి స్కిన్ డ్యామేజ్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతుంది. అలానే హై షుగర్స్ ఉండడం వలన స్కిన్లో ఇమ్యూనిటీ వీక్ అవ్వడం వల్ల వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ విత్ లాస్ ఆఫ్ సెన్సేషన్స్ మౌంట్స్ టు డ్యామేజ్. వీటితో పాటు ఏదైతే బ్లడ్ వెజల్స్లో మనకి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల ఏదైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, డ్యామేజ్ కానీ జరిగిన తర్వాత హీల్ అవ్వడం అనేది లేట్ అవుతుంది. సో ఏ 3 to 4 లేయర్ కాంబినేషన్. ఒకటి స్కిన్లో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వడం, సెకండరీ టు హై షుగర్స్. దానితో పాటు నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి తెలియకపోవడం డ్యామేజ్ జరుగుతుందని కాళ్ళలో. వీటితో పాటు జరిగిన డ్యామేజ్ హీల్ అవ్వడానికి బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవడం వలన హీల్ అవ్వకపోవడం. సో ఈ మూడింటి కాంబినేషన్ వలన పేషెంట్స్కి డయాబెటిక్ ఫుట్ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్గా ఒక చిన్న అల్సర్లా స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ వెయిట్ బేరింగ్ ఏరియా. మనం పాదం చూసుకున్నట్టయితే వెయిట్ బేరింగ్ ఏరియాస్ ఉంటాయి కొన్ని మన ఫుట్లో. అక్కడ బరువు ఎక్కువసేపు పడడం వల్ల చిన్న అల్సర్గా స్టార్ట్ అవ్వడము, వాళ్ళకి అది ఆ నొప్పి తెలియకపోవడం వల్ల, దానికి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల, రెడ్యూస్ ఇమ్యూనిటీ వల్ల ఆ చిన్న అల్సర్ కాస్త పెద్దగా అయిపోయి బోర్ కాస్త చాలా పెద్దగా అయ్యి అది ఇంకా హీల్ అవ్వకుండా అయిపోతుంది. లేటర్ స్టేజెస్లో దానికి సర్జరీ చేయాల్సిన అవసరం రావడము, లేదంటే ఫుట్ ఆంపిటేషన్ దాకా వెళ్ళడం జరుగుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్, prevention is easy and better than cure. So let's aim for diabetes reversal and control our diabetes and prevent these complications. ఎవరికైతే డయాబెటిక్ ఫుట్ వస్తుందో, ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్కి, వీ అడ్వైజ్ దెమ్ ఫుడ్ కేర్. అంటే వాళ్ళకి ఏం చెప్తామంటే డైలీ కూడా వాళ్ళ ఫుడ్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సింది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు విజువల్గా కాల్ని చూసుకొని, కాళ్ళు ఎక్కడైనా చిన్న దెబ్బలు తగినా, ఎక్కడైనా స్కిన్ డ్యామేజ్ అయినా, ఎక్కడైనా కాన్స్ లాంటివి ఏమైనా ఫామ్ అవుతున్నా చూసుకోవాల్సి వస్తుంది. కాన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్డ్యూ ప్రెషర్ ఆన్ ద ఫుట్, అక్కడ వాళ్ళకి ఇనీషియల్గా కాన్ లాగా ఫామ్ అవుతుంది. సో కాన్ లాగా ఫామ్ అవుతుందంటే వాళ్ళ ఫుట్వేర్ చేంజ్ చేయాల్సిన అవసరము, వాళ్ళు నడిచే పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. సో ప్రివెంటివ్ కేర్ తీసుకున్నట్టయితే అల్సర్ రాకుండా మనం జాగ్రత్త పడగలుగుతాం. ఒకవేళ కనుక అల్సర్ వచ్చినట్టయితే దాన్ని మనం అవసరం వస్తే తగిన స్కానింగ్స్ తీసుకొని రక్త సరఫరా ఎలా ఉందని చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ కనుక రక్త సరఫరా సరిగ్గా లేదనుకుంటే కనుక మేజర్ బ్లడ్ వెల్స్ రక్త సరఫరా లేకపోతే మనం స్టెంట్ వేసుకొని బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే చిన్న రక్తనాళాల్లో కనుక ప్రాబ్లం ఉంటే కనుక మీరు అడ్వాన్స్ టెక్నిక్స్ లైక్ ఇలిజారో మొబిలైజేషన్, ఇలిజారో ఫిక్సేషన్ ఫర్ ద లిమ్ టు ఇంక్రీజ్ ద బ్లడ్ సప్లై. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే మనం డయాబెటిక్ ఫుట్ రాకుండా జాగ్రత్త పడగలుగుతాం. ఒకవేళ వచ్చినా కానివ్వండి, we at Onos Robotics Hospital have a separate unit for diabetic foot called as Diasol, where we prevent the diabetic foot and treat the diabetic foot if it comes. So please visit us at Onos Robotics Hospital and get your queries resolved. Always remember, prevention is easier and better than cure. Thank you.